నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్ళు పూర్తయింది. ఈ 12 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మూడోసారి ప్రజలు కేసీఆర్‌ని కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తిరస్కరించిల్లు. అది మామూలు ఓటమి కాదు. పెద్ద ఎత్తున అటు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అంటే చాలా చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యే విధంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీని ఆ ఓటమికి గురైంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని అటు ప్రజలు ఓడించిల్లు? ఎందుకు మూడోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారనే విషయాలపై ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ డిసెంబర్ 3 తారీఖున. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా విమర్శిస్తూ వచ్చింది. మరోవైపు బీజేపీ అటు ప్రజా వంచన పేరుతో 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్ని ముంచిందని చెప్పేసి వాళ్ళ ధర్నాలు, రాస్తారోకోలు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. నిజంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఏ విధంగా పనులు చేసింది? ప్రస్తుతం 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనులు చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తూ వస్తుంది, మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలనుకుంటున్నామో, మాకు ఇక్కడ ఉన్న బడ్జెట్ ప్రకారం సరిపోతలేదు. 9.5 ఏళ్లలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని అప్పుల పాలు చేసింది. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని పూర్తి అప్పుల్లోకి తొక్కేసిందని చెప్పేసి అటు ముఖ్యమంత్రితో సహా వివిధ మంత్రులు, అక్కడ ఉన్న నాయకులు విమర్శిస్తూ వచ్చారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతుందా? ఆ వడ్డీలతో పాటు వీళ్ళిచ్చిన హామీలు, లేకపోతే వీళ్ళిచ్చిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేవా అనే విషయాలు ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హామీలు, చేసిన పథకాలపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్లస్‌లు, మైనస్‌లు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్. సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టడం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత పెరిగింది. పేదలు, మహిళలు, రైతులు, బీసీలు, మైనార్టీలకు సంబంధించిన పథకాలను అమలు చేయడానికి ప్రయత్నించింది. ప్రజల సమస్యలపై నేరుగా స్పందన. కొత్త ప్రభుత్వం అంటూ ప్రజా ప్రభుత్వం నినాదం ప్రజా సమస్యలపై వినిపించే ప్రయత్నం చేస్తుంది. కొన్ని రంగాల్లో వేగంగా కదులుతున్నాయనే అభిప్రాయం కూడా వచ్చింది. అంటే చాలా రోజుల నుంచి ఏదైతే పెండింగ్ ఫైల్స్‌ని ప్రజా ప్రభుత్వం ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్న కొన్ని ఇంద్రమ్మ పేరు మీద ప్రజా పాలన పేరిట ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది. ఆ అప్లికేషన్ ఎక్కడైతే ఆ జిల్లా కలెక్టరేట్‌లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన సమస్యల గురించి అటు కలెక్టర్లు కావచ్చు, లేకపోతే లోకల్‌గా ఉన్న ఎంఆర్ఓలు, లేకపోతే అక్కడ సబ్ రిజిస్టర్లు ఉన్న ఆఫీస్‌లో ఆ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టేటట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందని అటు ప్రశంసలు కూడా కొంతవరకు కురిపిస్తుంది. టీచర్ పోస్టుల భర్తీ, బదిలీలు, ప్రమోషన్ల వంటి అంశాలు నిర్ణయాలు తీసుకొని విద్యాశాఖలో కదలిక తెచ్చిందని ప్రభుత్వం చెప్తుంది. గత పాలనపై సమీక్ష, తప్పుల సవరణకు ప్రయత్నం చేస్తుంది. ముమ్మాటికి ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతామని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. దీర్ఘకాలిక రాజకీయ విజన్ తెలంగాణను భవిష్యత్తులో మరింత సమానత్వం గల రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని మైనస్ పాయింట్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పరిశ్రమలు, పెట్టుబడులు తగ్గాయని ఆరోపణలు బలంగా అటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పాలనలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు తగ్గిపోయాయనే విమర్శలు కంటిన్యూగా వస్తున్నా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తగ్గకుండా తన తగ్గట్టు ఐటీ మినిస్టర్గా అయిన దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రిగా డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి సమీక్షించి ఉద్యోగ అవకాశాల కల్పనపై ఇంకా స్పష్టమైన ఫలితాలు కనిపించడం లేదని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన. ఆదాయ వృద్ధి తగ్గడం, అప్పులు పెరగడం, జీఎస్టీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ప్రధానంగా విమర్శలు ఉన్నాయి. అంటే గతంలో చేసిన అయితే బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లు మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి తోసేసిందని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుందో, ప్రస్తుతం ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు భవిష్యత్తులో ఎలా సమకూరుస్తారన్న సందేహాలు కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇవ్వడంతో ఆశలు పెరిగాయి. గతంలో అయితే కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల ఎలక్షన్లు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీని నమ్మడం జరిగింది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అటు అసెంబ్లీలో ఏదైతే ఆ 42% సంబంధించిన జీవో అమలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ అటు గవర్నర్ గారికి కూడా అటు ఆమోదం తెలపడం జరిగింది. సో ఆ ఆమోదం తెలిపిన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తలు కూడా వివిధ రకంగా వివిధ వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది. అయితే చట్టపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులతో అది ఇప్పటికీ అమలు నోచుకోలే అని చెప్పేసి కూడా ఇటు ప్రధానంగా విమర్శలు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానంగా దీన్ని 9th షెడ్యూల్లో బీజేపీ చేర్చడం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని హామీల అమలు పూర్తి స్థాయిలో జరగలేదన్న అసంతృప్తి ఉంది.
ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం, పథకాలు నిధుల జాప్యం వంటి విషయాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఒకవైపు సంక్షేమం, హామీలు, మరోవైపు ఆర్థిక సవాళ్లు అన్నట్టుగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పనితీరు మరింత మెరుగుపరనుంది లేదా విమర్శలు మరింత పెరగనున్నాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. అంటే ఒకవైపు 2 ఏళ్ల పాలనలో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి మనం చూస్తాం. మరోవైపు అసలు మిశ్రమ స్పందన ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తులా, తిరస్కరిస్తులా అన్న విషయాలు ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నిద్దాం. సంక్షేమం సరే, కానీ ఆర్థిక అభివృద్ధి ఎక్కడి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. హామీలు, వాస్తవ పరిస్థితుల మధ్య తేడా ప్రజల్లో అయోమయం కలిగిస్తుంది. చాలా వరకు అక్కడున్న నాయకులు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఎళ్ళట్లేరు. ఎవరికి ఏ హామీలు అందుతాయి, ఏ విధంగా హామీలు అందుతాయని విషయాలు చాలామంది చెప్పలేకపోతున్నారని చెప్పేసి కూడా కొంతమంది చర్చిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఒకవైపు సంక్షేమ హామీలు, మరోవైపు ఆర్థిక సవాళ్లు అన్నట్టుగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపరుస్తుందా? లేదా విమర్శలు మరింత పెరుగుతాయనే సందేహం చాలా మందిలో ఉంది. సో చూడాలి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రధానంగా ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా అటాక్ చేస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ చాలా రోజుల తర్వాత వాళ్ళకు తోచిన విధంగా అక్కడ ధర్నా చౌక్‌లో ఈరోజు వాళ్ళకు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ 2 ఏళ్ల పాలనలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పుకుంటుందో, ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను వంచే పాలన అని చెప్పేసి కూడా బీజేపీ అక్కడ వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. సో ప్రజలు మీరేమనుకుంటున్నారు? నిజంగానే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మన్స్ ఎట్లుంది? ఏ విధంగా చూస్తారనే విషయాలు మీరు కూడా కామెంట్‌లో చెప్పగలరు.